3,32,000 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్లే బడ్జెట్ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఏపీకి ఇదే మెరుగైన బడ్జెట్ అని చెప్పారు. ఇక బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి స్పెషల్ కేటాయింపులు చేశారు. హామీల అమలు గురించి బడ్జెట్లో ఏమీ లేదని వైసీపీ విమర్శించింది. ఏపీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్ర బడ్జెట్ 3,32,000 కోట్లు అంచనాతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,56,000 కోట్లుగా, మూలధన వ్యయం 53,915 కోట్లుగా ఉంది. రెవెన్యూ లోటు 22,000 కోట్లు కాగా, ద్రవ్య లోటు 75,868 కోట్లుగా ఉంది. మూలధన వ్యయం 53,915 కోట్లుగా అంచనా వేయబడింది. ఆదాయ లోటు సుమారు 22,002 కోట్లు కాగా, ఆర్థిక లోటు సుమారు 75,868 కోట్లుగా ఉండవచ్చని అంచనా. ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వరుసగా 1.88 మరియు 3.84% ఉండనున్నాయి. రాజధాని అమరావతికి బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టారు. రాజధాని నిర్మాణానికి 57,868 కోట్లు వెచ్చించారు. 2.5 ఏళ్ల వ్యవధిలో 25 లక్షల ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు పయ్యావుల. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. వివిధ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం సమృద్ధి నమూనాలో నిధులను సమీకరించి పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. 57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశాం. ఇది మా ప్రభుత్వం ప్రజల రాజధాని అమరావతిని నిర్మించాలనే నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు సీఎం చంద్రబాబు. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతుందన్నారు. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందని, కేంద్ర సహకారంతో మేనేజ్ చేసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లే బడ్జెట్ ఇదన్నారు మంత్రి నాదెండ్ల. రాష్ట్ర రెవెన్యూ లోటు పూడ్చేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. సంక్షేమంపై అనుమానాలు ఉండేవని, ఈ బడ్జెట్ తో అవన్నీ పటాపంచలయ్యాయన్నారు నాదెండ్ల. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు ఏవని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. బడ్జెట్ ప్రజలను మోసం చేసేలా ఉందన్నారు.